భారీ వర్షాల ప్రభావం రైల్వే శాఖపై పడింది. మెదక్, కామారెడ్డి, కరీంనగర్లోని పలు రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయాయి. పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని పాక్షికంగా దారి మళ్లించారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పునరుద్ధరణ పనులను చేపట్టారు. వర్షాకాలం నేపథ్యంలో దక్షిణ మధ్య పరిధిలో ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటామంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేసి దాని ప్రభావం దక్షిణ మధ్య రైల్వే పైన కూడా పడడం జరిగింది. ముఖ్యంగా ఇటు నిర్మల్, కామారెడ్డి తదితర జిల్లాల మీదుగా వెళ్లే రైళ్లు ఏవైతున్నాయో వాటిని ఇప్పటికే కొన్ని రైళ్లను రద్దు చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఎంత మేరకు రైళ్లు రద్దు చేయడం జరిగింది, ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, అలాగే ఎప్పటికల్లా పూర్తి స్థాయిలో సిద్దమవుతాయి, ఈ వివరాలన్నింటినీ కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంది. సార్, ఏంటి వర్ష ప్రభావం దక్షిణ మధ్య రైల్వే పైన ఎలా పడింది? కామారెడ్డి జిల్లాలో ముఖ్యంగా, అలాగే మెదక్, సిద్దిపేట జిల్లాలో కూడా పడిన భారీ వర్షాల కారణంగా 2 రోజుల క్రితం బిక్నూర్, తలమడ్ల, కామారెడ్డి దగ్గర అక్కడ ట్రాక్ వాషౌట్ అవ్వడం జరిగింది. దాదాపు 50 మీటర్ల మేర ట్రాక్ వాషౌట్ అయింది. ఇది సికింద్రాబాద్, నిజామాబాద్ మీదుగా నాందేడ్, ముంబై అటు జైపూర్ వెళ్లే రూట్ అండి. కాబట్టి చాలా పెద్ద మొత్తంలోనే ఇక్కడ ట్రైన్స్ క్యాన్సలేషన్స్, డైవర్షన్స్ ఇచ్చాము. ఇప్పటి వరకు దాదాపు 90 ట్రైన్స్ని పూర్తిగా పాక్షికంగా క్యాన్సలేషన్ ఇచ్చాము. అలాగే ఒక 40 ట్రైన్స్ని, లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ని రూట్ డైవర్షన్ కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి బ్రాంచ్ లైన్స్ అయిన అక్కన్నపేట్, మెదక్, అలాగే మనోరాబాద్, సిద్దిపేట డైరెక్షన్లో గజ్వేల్, ఈ ప్రాంతాల్లో కూడా మనకి ట్రాక్ పై నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవ్వడము, ట్రాక్ దగ్గర సాయిల్ ఎరోజన్ కూడా జరగడం జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దాదాపు 130 ట్రైన్స్కి క్యాన్సలేషన్, డైవర్షన్ ఇవ్వడం జరిగింది. సరే, ఏంటి దాని ప్రభావం? అంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎన్ని రోజుల్లో మళ్ళీ అది పునరుద్ధరించే అవకాశం ఉంది? ఇమ్మీడియట్గా ఏదైతే ట్రాక్ వాషౌట్ అయిందో ఇమ్మీడియట్గా ఆ డివిజనల్ అథారిటీస్, అక్కడున్న డిఆర్ఎం గారు, సీనియర్ రైల్వే ఆఫీసర్స్, మిగతా స్టాఫ్ హుటాహుటిన అక్కడికి వెళ్ళేసి అక్కడ ఇమ్మీడియట్గా పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగింది. అయితే ఇంకా స్టిల్ వర్షం అక్కడ నిరంతరంగా కొనసాగుతూ ఉంది. ఫ్లడ్ సిచ్యువేషన్ కూడా ఇంకా ఉంది. అయినా కూడా వర్క్స్ అన్నవి ఆపకుండా డే అండ్ నైట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపు ఇప్పటి వరకు అయితే దాదాపు పనులు పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం వరకు పూర్తిగా ట్రాక్ రిస్టోర్ అవ్వడము, ట్రాఫిక్ కూడా రిస్టోర్ అయ్యేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ మళ్ళీ భారీ వర్షాలు ఉన్నాయని చెప్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అదే ముఖ్యంగా మనకి ఆ రూట్లో, మిగతా రూట్లో కూడా మనం ఈ వల్నరబుల్ లొకేషన్స్ చెరువుల దగ్గర కానీ, లేదంటే మేజర్ బ్రిడ్జెస్ దగ్గర కానీ, ఇలాంటి లొకేషన్స్లో వాచ్మెన్స్ని పెట్టి 24 అవర్స్ మనం మానిటర్ చేస్తూ ఉన్నాము. ప్రీ మాన్సూన్లోనే మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ట్రాక్ రిలేటెడ్ ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేయడము, బ్రిడ్జ్కి సంబంధించిన స్ట్రెంథనింగ్ యాక్టివిటీస్ చేయడము, అలాగే మనకు డ్రైనేజ్ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయడము, ట్రాక్ పక్కన కూడా డ్రైనేజ్ వెళ్ళిపోయి ట్రాక్ని ఇంపాక్ట్ చేయకుండా కూడా వాటన్నిటిని క్లియర్ చేయడం, ఇలా అన్ని పనులు చేసుకున్నాము. ప్రస్తుతానికైతే ఎడతెరిపి వర్షాల కారణంగా ఈ బిక్నూరు, కామారెడ్డి ప్రాంతంలో ఇంపాక్ట్ జరిగింది. అలానే మనకి మహారాష్ట్రలో కూడా ఖర్కేలి, బోల్సా అనే ప్రాంతంలో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బ్రిడ్జ్ లొకేషన్లో కూడా బ్రిడ్జ్ డేంజర్ స్థాయిని కూడా దాటింది. అక్కడ కూడా ట్రైన్ కంప్లీట్గా మేము అక్కడ ఆపేయడం జరిగింది. సో ప్రస్తుతానికైతే జాగ్రత్తలతోని ట్రైన్లు నడుపుతూ ఉన్నాం. అన్ని డ్రైవర్స్ కావచ్చు, గార్డ్స్ కావచ్చు కూడా ఎక్కడైతే ఇలాంటి వల్నరబుల్ లొకేషన్స్ ఉన్నాయో తక్కువ స్పీడ్లో కాషన్ ఆర్డర్స్ ఇంపోజ్ చేసి తక్కువ స్పీడ్లో తీసుకెళ్లడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు కూడా ఈ వల్నరబుల్ లొకేషన్స్లో ఉన్న వాచ్మెన్స్, అలాగే పెట్రోల్మెన్, కీమెన్, వీళ్ళందరి ద్వారా కూడా సమాచారం రియల్ టైం బేసిస్లో తీసుకొని దానికి అనుకూలంగా ట్రైన్ మూవ్మెంట్స్ అన్నింటిని కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. సరే, ఎంత మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందనేది భావిస్తున్నారు? అది ఎప్పటికల్లా క్లారిటీ వస్తుంది? అదే ప్రస్తుతానికైతే మా దృష్టి అంతా కూడా రిస్టోరేషన్ పనులపైన ఉంది. వన్స్ రిస్టోరేషన్ అయ్యి ట్రాఫిక్ రిస్టోర్ అయిన తర్వాత అప్పుడు ఈ అంచనాలపైకి పూర్తిగా దృష్టి సారించే అవకాశం ఉంటుంది. అది క్యాన్సిల్ అయిన తర్వాత ప్యాసింజర్స్కి రీఫండ్ విషయంలో ఎలా ఉంటుంది? అదే ముఖ్యంగా మనకి క్యాన్సలేషన్స్ కావచ్చు, డైవర్షన్స్ కావచ్చు, ప్రయాణికులకి వాళ్ళకి సరైన సమయంలో సమాచారం అందవేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి
ఎవరైతే రిజర్వేషన్ చేసుకుంటారో అప్పుడే వాళ్ళ మొబైల్ నెంబర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ మొబైల్ నెంబర్స్ అన్నిటికి కూడా SMS ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తూ ఉన్నాం ట్రైన్స్ సంబంధించి. అలానే స్టేషన్స్లలో కూడా కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్ ఇలాంటి స్టేషన్లో హెల్ప్ డెస్క్లు పెట్టాము. అక్కడ ప్యాసింజర్స్ ఎవరైనా వచ్చినా కూడా వారికి సంబంధించిన డౌట్స్ కానీ ఇతర సమాచారం కానీ అక్కడి నుంచి పొందేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మనకి ముఖ్యంగా ట్రైన్ ఫుల్ క్యాన్సలేషన్ అయినప్పుడు వాళ్ళకి రీఫండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించిన సమాచారం కూడా హెల్ప్ డెస్కుల ద్వారా, అలాగే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా కూడా వాళ్ళు సమాచారం అందుకునేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి ఆన్లైన్ టికెట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సంబంధించి ఆన్లైన్లోనే మనకి TDR అనేది బుక్ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా రీఫండ్ అన్నది వచ్చేస్తుంది. అదే ఫిజికల్ టికెట్స్ తీసుకున్న వాళ్ళు, కౌంటర్లో టికెట్ తీసుకున్న వాళ్ళు నియర్ బై స్టేషన్కి వెళ్ళి అక్కడ TDR అప్లై చేసుకుంటే దానికి రీఫండ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫైనల్ గా సార్, ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. సో దక్షిణ మధ్య రైల్వే ఏ విధంగా సంసిద్ధతతో ఉంది? ఈ వర్షాలకు సంబంధించి మేము ప్రీ మాన్సూన్ ప్రికాషన్సే అన్ని చోట్ల, అంటే ఇప్పుడు ఏదైతే లొకేషన్స్లో ఇంపాక్ట్ అయ్యాయో అదే కాదు, త్రూ అవుట్ సౌత్ సెంట్రల్ రైల్వే దాదాపు 4-5 స్టేట్స్లో స్ప్రెడ్ అయి ఉంది. అక్కడ వైజాగ్ నుంచి ఇక్కడ ఖాండ్వా మధ్యప్రదేశ్ వరకు, అలాగే చెన్నై నుంచి మనకి ఇటు వాడి, నాగర్సోల్ ఇలా దాదాపు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, మధ్యప్రదేశ్, అలాగే తమిళనాడు ఇంత పెద్ద పరిధి ఉంది. ఈ అన్ని పరిధుల్లో కూడా అన్ని చోట కూడా ప్రతి ఇంచ్ ఆఫ్ ద ట్రాక్ కూడా 24 అవర్స్ కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా కూడా ఇమ్మీడియట్గా, అంటే ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవడము, అలాగే ట్రైన్ మూవ్మెంట్ ఇబ్బంది కలగకుండా కూడా ప్లానింగ్ చేసేందుకు కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ రూమ్స్ను కూడా డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో, అలాగే రైలు నిలయంలో జోనల్ హెడ్ క్వార్టర్స్లో కూడా పెట్టి నిరంతరంగా వీటిని మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. మొత్తానికైతే మొత్తం 130 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినవి కావచ్చు, పూర్తిస్థాయి రద్దు చేసినవి, దారి మళ్లించినవి అయితే 130 రైళ్లు ఉన్నట్టు శ్రీధర్ గారు చెప్తున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మిగతా రాష్ట్రాలు ఏవైతే వస్తాయో ఆ రాష్ట్రాల పరిధిలో కూడా ఎప్పటికప్పుడు తమ సిబ్బంది అందుబాటులో ఉండడమే కాదు అలర్ట్ గా ఉన్నారంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఇటు దక్షిణ మధ్య రైల్వే మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. వీడియో జర్నలిస్ట్ బట్టుతో RK HM TV, హైదరాబాద్.